వడివేలు, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలు పోషించిన మారీసన్ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయింది, థియేటర్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. దయ్య జైలు నుంచి విడుదలై బయటికి రాగానే అల్జైమర్స్ వ్యాధితో బాధపడుతున్న వేలాయుధం అనే ఒక వ్యక్తి దగ్గర నుంచి 25 లక్షలు కొట్టేయడం కోసం అతని ఫ్రెండ్ ఇంటికి చేరుస్తానని, బైక్ మీద తీసుకెళ్తానని ప్రయాణం మొదలు పెడతాడు. ఆ ప్రయాణంలో ఊహించని మలుపులు వస్తాయి. మరోవైపు కొంతమంది హత్యకు గురవుతూ ఉంటారు. దయ వాడుతున్న బైక్ కూడా ఎమ్మెల్యే అసిస్టెంట్ కొడుకుది, దొంగిలించింది. అయితే మరోవైపు పోలీసులు దొంగిలించిన బైక్ కోసం వెతుకుతూ ఉంటారు. మతిమరుపుతో బాధపడుతున్న వేలాయుధం అసలు ఎవరు, అతని గతం ఏంటి, అసలు దయ అనుకున్న 25,000 కొట్టేశాడా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. దర్శకుడు సుధీర్ శంకర్ చాలా మంచి కథను ఎంచుకున్నాడు. కాకపోతే 2 పాత్రల మీదే సినిమా అంతా ఆధారపడింది. ఒకటి వడివేలు, 2 ఫహద్ ఫాజిల్. ఈ 2 పాత్రలు మనకి సినిమా అంతా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మధ్యలో దయా ఫ్రెండ్ పాత్రలో వివేక్, సెకండ్ హాఫ్లో పోలీస్ ఆఫీసర్గా కోవే సర్లా వచ్చి వెళ్ళిపోతారు. వడివేలు ఫ్లాష్ బ్యాక్లో సితారా ఒక ఇంపార్టెంట్ పాత్రలో మెరిసింది. ఇంతకు మించి చెప్పుకోవడానికి పాత్రలు ఉండవు. అయితే కోవే సర్లా పోషించిన పాత్ర బీభత్సమైన బిల్డప్తో వచ్చినా సరే ఆ పాత్ర పెద్దగా చేసింది ఏమి ఉండదు. వివేక్ ప్రసన్న పాత్రలో మంచి ట్విస్ట్ ఉంటుంది. ఫహద్ ఫాజిల్, వడివేలు మధ్య వచ్చే సీన్లు హైలైట్గా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కథలో కొంత వేగం పెరుగుతుంది. ఫస్ట్ హాఫ్లో రిపిటేటివ్గా అనిపించే కొన్ని సీన్లు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. అయినా వడివేలు, ఫహద్ ఫాజిల్ తమ నటనతో ఆకట్టుకుంటారు. మరోవైపు ఫోటోగ్రఫీ, యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ సినిమాకి ప్లస్ అని చెప్పొచ్చు. అందమైన పల్లెటూరులో రియలిస్టిక్ లైటింగ్తో చాలా బాగా తీశారు ఫోటోగ్రఫీ. 1-2 పాటలు ఉంటాయి కానీ అవన్నీ సినిమాలో అలా వచ్చిపోతూ ఉంటాయి. ఆతర్లో ఇళయరాజా పాటను రీమిక్స్ చేసిన విధానం బాగుంది. వడివేలు పెర్ఫార్మెన్స్ చాలా డీసెంట్గా ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో ముఖ్యంగా భార్యతో వచ్చే సీన్లో ఆయన నటన చాలా బాగుంది. ఫహద్ ఫాజిల్ వడివేలు వెనక ఉన్న రహస్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇచ్చిన పర్ఫార్మెన్స్ కూడా ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ని మనం అనుకున్న విధంగానే ముగించారు. చాలా ఫ్రెష్గా, హ్యాపీగా ముగించారు. ఇక్కడ కూడా చిన్న ట్విస్ట్ ఉంది. మారీసన్ సినిమా చూసిన అందరినీ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఓపికగా భరించాల్సి వస్తుంది. సెకండ్ హాఫ్ వేగంగా సాగుతుంది. దయా, వేలాయుధం ఇద్దరూ చేసే ప్రయాణం మనల్ని కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్తుంది అనడంలో సందేహం లేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?